ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 32 నుంచి 33 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. క్రింది వానిలో సరికాని జత: 1 శైశవ దశ, పెరుగుదల వేగంగా జరుగుతుంది. 2 పూర్వ బాల్య దశ, లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడా ఉంటాయి. 3 ఉత్తర బాల్య దశ, పగటి కలలు కనే దశ. 4 కౌమార దశ, కంఠస్వరంలో మార్పు. ఈ క్రింది వానిలో సరికాని జత: 1 శైశవ దశ, పెరుగుదల వేగంగా జరుగుతుంది. 2 పూర్వ బాల్య దశ, లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడా ఉంటాయి. 3 ఉత్తర బాల్య దశ, పగటి కలలు కనే దశ. 4 కౌమార దశ, కంఠస్వరంలో మార్పు. క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది: 1 అహం కేంద్రీకృతం, 2 స్వయం కేంద్రీకృతం, 3 వాగుడుకాయ దశ, 4 ముఠా దశ. ఈ క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు సంబంధించింది: 1 అహం కేంద్రీకృతం, 2 స్వయం కేంద్రీకృతం, 3 వాగుడుకాయ, 4 ముఠా దశ. ఈ క్రింది వాటిలో సరికాని జత: 1 శారీరక వికాసం శాశ్వతాంతాలు, 2 మానసిక వికాసం ప్రశ్నార్థకాల దశ, 3 ఉద్వేగ వికాసం ఉద్వేగ కేతార్మిస్, 4 సాంఘిక వికాసం అహం కేంద్రీకృతం. ఈ క్రింది వాటిలో సరికాని జత: 1 శారీరక వికాసం శాశ్వతాంతాలు, 2 మానసిక వికాసం ప్రశ్నార్థకాల దశ, 3 ఉద్వేగ వికాసం ఉద్వేగ కేతార్మిస్, 4 సాంఘిక వికాసం అహం కేంద్రీకృతం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ, 4 పూర్వ బాల్య దశని ఇచ్చారు. ఇందులో ఏ వాగుడికాయ దశ, బి స్వయం కేంద్రీకృతం, సి ముఠా దశ, 4 సంధి దశ. ఆప్షన్ 1C 2B 3D 4A, 2 1C 2B 3A 4D, 3 1A 2B 3C 4D, 4 1D 2C 3B 4A. ఒకసారి చూడండి, లేకపోతే వీడియో పాస్ చేసుకొని ఆన్సర్ రాయండి. పియాజేకి సంబంధించిన సరైన ప్రవచనం: బహుమతులపై అభ్యసనం ఆధారపడి ఉంటుంది. 2 పునర్బలనాలపై పిల్లల అభ్యసనం ఆధారపడి ఉంటుంది. 3 అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. 4 ఉద్దీపనలు అభ్యసనను ప్రభావితం చేస్తాయి. పియాజేకి సంబంధించిన సరైన ప్రవచనం: 1 బహుమతులపై అభ్యసనం ఆధారపడుతుంది. 2 పునర్బలనాలపై పిల్లల అభ్యసనం ఆధారపడుతుంది. 3 అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. 4 ఉద్దీపనలు అభ్యసనం ప్రభావితం చేస్తాయి. స్కీమాటాకి సంబంధించి సరైనది: 1 సంబంధిత ప్రవర్తన నమూనా, 2 జన్యు సంబంధమైనది, 3 సహజ సామర్థ్యం, 4 నిర్మాణాత్మక ఉపగమం. స్కీమాటాకి సంబంధించి సరైనది: 1 సంఘటిత ప్రవర్తన నమూనా, 2 జన్యు సంబంధమైనది, 3 సహజ సామర్థ్యం, 4 నిర్మాణాత్మక ఉపగమనం. స్కీమాటాకి సంబంధించి సరికానిది: 1 పరిసరాల వల్ల వ్యవస్థీకరణ చెందుతా, 2 సమన్వయరహిత చర్యలు సహిత చర్యలుగా మారడం, 3 అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణం, 4 వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి. స్కీమాటాకి సంబంధించి సరికానిది: 1 పరిసరాల వల్ల వ్యవస్థీకరణం చెందుతాయి, 2 సమన్వయరాహిత్య చర్యలు సమన్వయ సహిత చర్యలుగా మారడం, 2 అనుభవాలను అర్థం చేసుకుంటూ తోడ్పడే నిర్మాణం, 4 వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి. పియాజే ప్రకారం ఆపరేషన్స్ అంటే: 1 సమన్వయరహిత చర్యలు సమన్వయ సహిత చర్యలుగా మారడం, 2 జ్ఞానేంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని చాలక క్రియల ద్వారా సమన్వయపరచడం, 3 కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యం, 4 ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచన జీవిగా పరావర్తనం చెందడం. పియాజే ప్రకారం ఆపరేషన్స్ అంటే: 1 సమన్వయరహిత చర్యలు సమన్వయ సహిత చర్యలుగా మారడం, 2 జ్ఞానేంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని చాలక్రియ ద్వారా సమన్వయపరచడం, 3 కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు, 4 ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచక జీవిగా పరావర్తనం చెందడం. వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది: 1 భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణకాలను ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత, 2 ప్రారంభంలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమంగా ఉన్నత ప్రవర్తనగా మారడం, 3 పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం, 4 కొత్త స్కీమాటాలు రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కీమాటాలు జత చేయడం. వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది: 1 భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణాలను ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత, 2 ప్రారంభంలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమంగా ఉన్నత ప్రవర్తనగా మారడం, 3 పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం, 4 కొత్త స్కీమాటాలు రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కీమాటాలో జత చేయడం. ఏ నెల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలను క్రింద పడేసి ఆనందం పొందగలడు: 1 8 నుంచి 12 నెలలు, 2 12 నుంచి 18 నెలలు, 3 4 నుంచి 8 నెలలు, 4 2 నుంచి 4 నెలలు. ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలను కింద పడేసి ఆనందం పొందగలడు: 1 8 నుంచి 12 నెలలు, 2 12 నుంచి 8 నెలలు, 3 4 నుంచి 8 నెలలు, 4 2 నుంచి 4 నెలలు. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం: 1 వస్తు స్థిరత్వ భావన, 2 కన్జర్వేషన్, 3 నిగమనాత్మక ఆలోచన, 4 నైతిక పరిపక్వత. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో అదే చలన చాలక దశలు అంటే ఏర్పడే లక్షణం. ఇంద్రియ చాలక దశ అదే జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం.
ఒకటి వస్తు స్థిరత్వ భావన, 2 కన్జర్వేషన్, 3 నిగమనాత్మక ఆలోచన, 4 నైతిక ప్రవర్తన. అమూర్త ప్రచార దశకు చెందనిది 1 విభిన్న ఆలోచన, 2 ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన, 3 కన్జర్వేషన్ లోపం, 4 కార్యకారణ సంబంధం. అమూర్త ప్రచాలక దశకు చెందనిది 1 విభిన్న ఆలోచన, 2 ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన, 3 కన్జర్వేషన్ లోపం, 4 కార్యకారణ సంబంధం. ఈ క్రింది వాటిలో మానవతావాది 1 కార్ల్ రోజర్స్, 2 జేన్ పియాజే, 3 కోల్బర్గ్, 4 నోమ్ చోమ్స్కీ. ఈ క్రింది వాటిలో మానవతావాది 1 కార్ల్ రోజర్స్, 2 జీన్ పియాజే, 3 కోల్బర్గ్, 4 నోమ్ చోమ్స్కీ. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఈ క్రింది వాళ్ళలో సరికాని జత కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తర భారతదేశ పగటి కలర్ కనేగస. ఈ క్రింది వాళ్ళ సరికాని దేశం ఉత్తర భారతదేశంలో పగటి కలర్ కన్నర్ కాబట్టి అది సరికాదు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. ఈ క్రింది వాళ్ళలో ఉత్తర భారతదేశకు సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ 4 ముఠా దశ. ఉత్తర భారతదేశ ముఠా దశ కరెక్ట్ ఆన్సర్ 4. ఈ క్రింది వాళ్ళలో సరికాని జత కరెక్ట్ ఆన్సర్ 4 సాంఘిక వికాసం, అహం కేంద్రీకృతం. అహం కేంద్రీకృతం అనేది సాంఘిక వికాసం కాదు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4 సరికాని జత అది. ఈ క్రింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ 1. ఒకటే ఆప్షన్ అంటే 1C అంటే ఉత్తర బాల్య దశ ముఠా దశ, 2B శైశవ దశ స్వయం కేంద్రీకృతం, కౌమార దశ సంధి దశ, పూర్వ బాల్య దశ వాగుడికాయ దశ. పూర్వ బాల్య దశ వాగుడికాయ దశ, కౌమార దశ సంధి దశ, శైశవ దశ స్వయం కేంద్రీకృతం, ఉత్తర బాల్య దశ ముఠా దశ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1 ఆప్షన్ కరెక్ట్. పియాజీకి సంబంధించి సరైన ప్రవచనం కరెక్ట్ ఆన్సర్ 3 అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. పియాజీ ప్రకారం సరైన ప్రవచనం ఏంటంటే అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ 3. స్కీమాటకి సంబంధించి సరైనది కరెక్ట్ ఆన్సర్ 1 సంఘటిత ప్రవర్తన నమూనా. స్కీమాటకు సంబంధించి సరైనది అంటే సంఘటిత ప్రవర్తన నమూనా స్కీమాట అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. స్కీమాటకు సంబంధించి సరికానిది కరెక్ట్ ఆన్సర్ 4 వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి. మారకుండా ఉంటాయి అంటున్నారు కాబట్టి అది తప్పు. స్కీమాటకు సంబంధించి సరికానిది వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 4. పియాజే ప్రకారం ఆపరేషన్స్ అంటే కరెక్ట్ ఆన్సర్ 3 కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఆపరేషన్స్ అంటాం. వాళ్ళు నేర్చుకున్నాం మనం. పియాజే ప్రకారం ఆపరేషన్స్ అంటే కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు. కరెక్ట్ ఆన్సర్ 3. వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది కరెక్ట్ ఆన్సర్ 3 పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం. వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది ఏంటంటే పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ 3. సరికానిది అన్నారు కాబట్టి 3 కరెక్ట్ తప్పు అది, కాబట్టి అది సరికానిది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలు కింద పడేసి ఆనందం పొందగలడు. కరెక్ట్ ఆన్సర్ 2 12 నుంచి 18 నెలలు సంవత్సరం మధ్యలో. ఓకే, ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలు కింద పడేసి ఆనందం పొందగలడు అంటే కరెక్ట్ ఆన్సర్ 2 12 నుంచి 18 నెలల వయసులో. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ లేదా ఇంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం కరెక్ట్ ఆన్సర్ 1 వస్తు స్థిరత్వ భావన జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం. పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం వస్తు స్థిరత్వ భావన. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ నిగమనాత్మక ఆలోచన, నైతిక పరివర్తన అవన్నీ తర్వాత, ఈ కన్జర్వేషన్ అన్ని తర్వాత వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ 1. అమూర్త ప్రచార దశకు చెందనిది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు కన్జర్వేషన్ లోపం. అమూర్త ప్రచార దశ చెందనిది కన్జర్వేషన్ లోపం. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ క్రింది వాళ్ళలో మానవతావాది కరెక్ట్ ఆన్సర్ 1 కార్ల్ రోజర్స్ అనేవారు మానవతావాది. కరెక్ట్ ఆన్సర్ 1. అందరు ఎగ్జామ్ మరేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.